హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 ఏదైతే వండర్లా ఎగ్జిట్ అని అనుకుంటున్నామో ఆ వండర్లా ఎగ్జిట్ దగ్గర మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వెళ్ళేటువంటి 120 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఒక 30 ఎకర్స్ ప్రాజెక్టు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సో ఇందుట్లో ఏంటంటే కొన్ని మనకి ల్యాండ్ లార్డ్ ప్లాట్స్ అండ్ కొన్ని రీసేల్ ప్లాట్స్ కూడా ఇందుట్లో అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్లో ఉండి నేను మీకు కనెక్టివిటీ అనేది చూపిస్తున్నాను. సో ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం కొంగరకాలను డైరెక్ట్ మళ్ళీ మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13కి వెళ్తామండి. ఇటు రైట్కి వెళ్తే మనం రంగారెడ్డి కలెక్టరేట్ అండ్ ఫాక్స్కాన్ ప్రాజెక్ట్కి వెళ్తామండి. సో మీకు లాంగ్లో కనపడేది ఫాక్స్కాన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్కి ఆనుకుని ఉంటుందండి ఆ ప్రాజెక్ట్ కూడా. సో ఇప్పుడు మనం కంప్లీట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇందుట్లో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 30 ఎకర్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. మనకి రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మనకి ఆల్ దీస్ థింగ్స్ విత్ పార్క్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, మనకి చుట్టూ కాంపౌండ్ వాల్, సో అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయండి. సో ఇందుట్లో కొన్ని ల్యాండ్ లార్డ్ ప్లాట్స్ అండ్ మనకి దాంతోపాటు రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ మీకు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో వెంచర్లో మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. మనకి కంప్లీట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ప్రతి బ్లాక్కి కూడా ఒక పవర్ యూనిట్ ఇచ్చారండి వీళ్ళు. దాంతోపాటు ప్రతి ప్లాట్కి కూడా ఒక వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ప్రాజెక్టు మొత్తం కూడా గ్రీనరీ ఉందండి. కంప్లీట్గా మనకి వాకింగ్ ట్రాక్స్ ఏవైతే కనపడుతున్నాయో ప్రతి వాకింగ్ ట్రాక్స్ మీద కూడా మనకి వీళ్ళైతే చెట్లు పెంచారండి. గ్రీనరీ కంప్లీట్గా ప్లాంటేషన్ ఉంటుంది. సో ప్రాజెక్ట్కి ఆనుకొని మీకు రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే కనపడుతుందో అది వచ్చేసి ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ అండి అది. సో ఆ ఫాక్స్కాన్ ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ 800 ఎకర్స్లో ఆ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో చాలా ప్రీమియంగా డెవలప్మెంట్ అవుతుందండి. కమింగ్ ఒక 3 ఇయర్స్లో అయితే మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కాబోతుందండి ఇది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఈ ప్రాజెక్టుకి నియర్ బై ఉన్నాయండి. సో మీరు వచ్చినప్పుడు కూడా మీరు ఆ సైట్ విజిట్ చేసినప్పుడు కూడా మీరు ఆ లొకేషన్స్ అన్నీ మీరు చూసుకోవచ్చండి. సో దాంతోపాటు నియర్ బై వండర్లా అండ్ మనకి టీసీఎస్ ఆదిబట్ల, మనకి దాంతోపాటు మనకి ఏరోస్పేస్ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా మనకి ఆదిబట్లలో ఉందండి. సో చుట్టూ కూడా కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ అండి. ఇటు తుక్కు కూడా చూసుకుంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది వెరీ నియర్ బై. అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జోన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్యాబ్ సిటీ ఉంది, మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ, దాంతోపాటు మనకి ఫార్మా సిటీ ఇప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ అయ్యి మళ్ళీ మళ్ళీ మనకి బ్యాక్ వచ్చిందో సో ఆ ప్రాజెక్టు 20,000 ఎకర్స్లో ఫార్మా సిటీ కూడా డెవలప్మెంట్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా డిఫరెంట్ క్లస్టర్స్ని డెవలప్మెంట్ చేసి ఆ లొకేషన్స్లో మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ని క్రియేట్ చేయబోతుందండి. సో ఆ ఎంప్లాయ్మెంట్ జోన్స్ని క్రియేట్ చేసేటువంటి ప్లేసెస్లో మనకి యాదిపట్ల, కొంగరకలాన్ను, మనకి ముచ్చెర్ల ఫార్మా సిటీ, సో ఇవి కూడా ఈ జోన్ కిందకు వస్తున్నాయండి. సో ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు కొంగరకలాన్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో మనకి కొంచెం ప్రీమియంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మంచి మెయింటెనెన్స్ ఉండి మనకి డెవలప్మెంట్స్ ఉండి సో మనకి ఫ్యూచర్ అప్రిషియేషన్ ఉండి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో మీకు స్ట్రైట్ రోడ్డు నేను మీకు ఎదురుగా చూపించేది అది వచ్చేసి ఫాక్స్కాన్ ప్రాజెక్టు. మనకి ఈ వెంచర్ ముందు నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ వస్తుందండి. సో మన వెంచర్ కాంపౌండ్కి టచ్ అవుతుందండి వాళ్ళ ప్రాజెక్టు. సో కంప్లీట్గా ఫ్రీ పొల్యూషన్ ప్రాజెక్ట్ అండి ఇది. మనకేంటంటే ఈ మొబైల్స్కి సంబంధించినటువంటి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అది. సో ఆల్రెడీ రీసెంట్గా కూడా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంకా డెవలప్మెంట్స్ చేయడానికి వేరే ఆప్షన్స్లో కూడా వీళ్ళు ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయడం కోసం ఇంకా ఎక్కువ వర్కౌట్ అయితే చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ అయితే. సో కొంగరకల నియర్ బై మనకి వండర్లా ఏదైతే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 2.5 కిలోమీటర్స్
మహా అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇక్కడ నుంచి. కంప్లీట్గా 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాజెక్టు. సో చుట్టుపక్కల అన్నీ కూడా మంచి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయండి. సో కమింగ్ ఫ్యూచర్లో ఈ లొకేషన్లో అయితే కమింగ్ 3 ఇయర్స్లో ఈజీగా మనకి 40,000 to 50,000 వరకు అయితే అప్రిషియేషన్ అయితే 100% రాబోతుందండి. ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్స్లో ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు మీరు ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక 100% ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఇక్కడ రెంటల్స్ కూడా నడిచేటువంటి అవకాశాలు అయితే 100% ఉన్నాయండి. సో వెరీ నియర్ బై మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి వెరీ నియర్ బై ఉంటుంది. సో ఈ వెంచర్ ముందున్నటువంటి 120 ఫీట్ రోడ్ వచ్చేసి ఇది 2 వర్డ్స్ డైరెక్ట్గా మనకి ముచ్చర్ల ఫార్మాసిటీకి కూడా కనెక్ట్ అవ్వబోతుందండి. సో అది మీరు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో అయితే మీరు అది చూడొచ్చు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మీకు ప్రైస్, మీకు ప్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.